ఉంటారు. నాకు బాగా చదివించలేదు, నాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు, నాకు కావాల్సిన ప్రేమ ఇవ్వలేదు, నన్ను సపోర్ట్ చేయలేదు కదా. ఇలాంటివి మనము ఎన్నో పెట్టుకుని మళ్ళీ మా పేరెంట్స్కి ఆ హేట్రెడ్ని మనము ఇస్తూ వెళ్తామన్నమాట. సో మనం 1% చూసుంటాం వాళ్ళ నుంచి. వాళ్ళ లైఫ్ పర్పస్ ఏమో, వాళ్ళు ఏదేదో క్యారీ చేస్తున్నారో ఏమో కదా, మాకు తెలీదు కదా. మేము ఎప్పుడు ఒక పేరెంట్ అవుతామో అప్పుడు ఎన్నో మనకు తెలిసొస్తాయి, ఎన్నో సాక్రిఫైజెస్ చేసుంటాము. అలాగే మన పేరెంట్స్ కూడా వాళ్ళకి తగినట్టు మన కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసుంటారు కదా. మనం ఎన్నోసార్లు కోపపడి తిట్టుకుని ఎన్నో మంత్స్ ఇయర్స్ వాళ్ళతో మాట్లాడడం, ఆ కోపం క్యారీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఇంకా మనకి ఏమి ఇవ్వలేరు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంతా అయిపోయింది, ఇప్పుడు ఇచ్చే సమయం మాది కదా. అలా కాకుండా మనం ఏం చేస్తామో ఆ కోపాన్ని, చాలా మంది నేను చూశాను ఎన్నో ఇయర్స్ మాట్లాడడమే వదిలేశారనమాట. సో ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను విన్నాను ఒక మేడంది. అంటే మనం చేసే ఆ కర్మ ఉత్త ప్రీవియస్ బర్త్ కాదు, ఈ బర్త్ లో చేసింది కూడా మనం ఈ బర్త్ లోనే ఎంతో అనుభవిస్తామని. ఒక మేడం కి ప్రేమ్న సార్ చెప్తారు, తను ఆస్ట్రల్ హీలింగ్ వర్క్షాప్ కి వచ్చిందంట. ఓకే, తను ఏం చేసిందంట, తనకి పైల్స్ ప్రాబ్లం, టైలర్ అంట ఆ మేడము. తనకి ఫైనాన్షియలీ అంత స్ట్రాంగ్ కాదు. ఓకే, డబ్బులు ఆపరేషన్ చేయాలి అని అంటే డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు లేదు తనదు. సో తను వచ్చిందంట ఆస్ట్రల్ హీలింగ్ వర్క్షాప్ కి. అక్కడ ఇదే చెప్పిస్తారు, కర్మని క్లియర్ చేసుకోవడానికి ఫర్గివ్నెస్ చెప్పిస్తారు అనమాట. ఒక సెషన్ అయిందంట, మెడిటేషన్ చేసిందంట, తనకి ఏమీ అనిపించలేదంట. అప్పుడు ప్రేమ్నాథ్ సార్కి వచ్చి అడిగినప్పుడు తను చెప్పారంట, నువ్వు ఇంకా తెలుసుకో మేడం, నిన్ను నువ్వు గమనించుకో, ఇంకా ఎవరిని నువ్వు క్షమించలేదు అని అంటే. తనకి రియలైజ్ అయిందంట, తన పేరెంట్స్ తో తను మాట్లాడి ఏదో గొడవపడి, ఆస్తి విచారంగా గొడవపడి ఒక 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళతో మాట్లాడలేదు అని. ఇమ్మీడియట్ గా తనకి రియలైజ్ అయిందంట, లేదు, వాళ్ళు ఏం బిహేవ్ చేశారు దానికి కారణం నేనే, నా ప్రీవియస్ బర్త్సే నేను కారణం, లేదా నేను చేసిన ఎన్నో పనులే కారణం అయి ఉంటాయి అని తను రియలైజ్ అయ్యి వాళ్ళకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఫర్గివ్నెస్ అడిగిందంట, క్షమాపణ కోరిందంట. దయచేసి నాకు క్షమించేసేయండి అంటే, పేరెంట్స్ కదా, వాళ్ళు ఇమ్మీడియట్ గా క్షమించేస్తారు ఏమైనా ఉండని. అలాగే వాళ్ళు ఇక్కడ మేడం ఏడ్చి క్షమించమని అడిగిందంట, అక్కడ వాళ్ళు ఏడ్చారంట. ఓకే, ఆ తర్వాత వచ్చి మెడిటేషన్ లో కూర్చుందంట. తనకి ఒక విజన్ వస్తుందంట, ఒక ట్రీకి తన కట్టేశారు, తనకి ఒక సర్జరీ జరుగుతున్నట్టు. అండ్ గెస్ వాట్, ఆ మెడిటేషన్ 2 hours మెడిటేషన్ అయినాక తనకి ఆ పైల్స్ కంప్లీట్ గా క్యూర్ అయిపోయిందంట, వితౌట్ ఎనీ ఫిజికల్ సర్జరీస్. చూడండి, మనకి తెలియకుండా మనం ఏదో చేసినప్పుడే ఇలాంటివి ఆ యూనివర్స్ మనకి ఇస్తూ ఉంటుంది. సో మన